తిరుమల లడ్డు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంతో పాటు మొత్తం కుదిపేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కల్తీ వ్యవహారంపై మండిపడ్డారు. అపచారం జరిగిందని మేము బాధపడుతుంటే కొందరు వివాదంపై ఫన్నీగా మాట్లాడుతున్నారని ఫైర్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే సినీ యాక్టర్లపై ఆయన ఫైన్ అయ్యారు. లడ్డు అనేది ఇప్పుడు సెన్సిటివ్ విషయం అంటూ ఇటీవలే కార్తీ చేసిన విషయం తెలిసిందే. దాని గురించి మనం మాట్లాడకూడదని అన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయిన విషయం తెలిసిందే. లడ్డు వ్యవహారం చాలా పెద్ద, దయచేసి దీని మీద ఫన్నీ కామెంట్స్ చేయవద్దంటూ సింపుల్ వార్నింగ్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు గత హయాంలో లడ్డు వ్యవహారంపై కల్తీ జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా ఆర్కే రోజా గారి విషయంపై పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తాజాగా చేరుకున్నారట. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇవ్వాలని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రజలకు మంచి చేసే సేవలను మరియు పథకాలను ఆయన గట్టిగా ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నారట. మరోవైపు సినిమాలతో కూడా ఫుల్ బిజీ కానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.